సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల ఫైనల్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ముగ్గులు పరిశీలించి ఆడపడుచులను మంత్రి అభినందించారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన కొయ్యడ లక్ష్మి, ఎదలాపూర్ లక్ష్మి, రమాదేవి, గాదే మమత, పుదరి అర్చనలకు మంత్రి బహుమతులు అందజేశారు. రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ముగ్గు వేసిన హుస్నాబాద్ కు చెందిన కొంపల్లి మౌనికను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, సిపి రష్మి పెర్మాళ్, మంత్రి ప్రభాకర్ భార్య మంజుల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, ఆర్డీఓ, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. 7 మండలాల్లో ఉన్న 173 గ్రామాల్లో హుస్నాబాద్ టౌన్ లో ఉన్నటువంటి 20 వార్డులలో 3వ తారీఖు నాడు ముగ్గుల పోటీ పెట్టినాం. ఆ గ్రామం నుంచి, ఆ వార్డు నుంచి ప్రతి 5గురిని బెస్ట్ గా సెలెక్ట్ చేసి గ్రామంలో, వార్డులో పార్టిసిపేట్ అయిన వాళ్ళకు మీ గ్రామాల స్థానిక నాయకత్వమే ఏదో ఒక గుర్తింపుగా పూలో పత్రమో లెక్క ఏదో ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గులు వేసిన వాళ్ళకు, వార్డులలో ముగ్గులు వేసిన వాళ్ళకు ఏదో ప్రైజ్ ఇచ్చినారు. తర్వాత ఉదాహరణకు హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలుంటే 17 5ల 85 మందిని మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ అల్లకే 5గురు తీసిండ్రు. హుస్నాబాద్ టౌన్లో 20 వార్డులు ఉంటే 5గురు చొప్పున 100 మందిని తెచ్చి మళ్ళీ వాళ్ళతో ముగ్గులు వేయించి మళ్ళీ అల్లకే 5గురు తీసి అలా 7 మండలాలకి ప్లస్ టౌన్లకి మొత్తం 40 మందిని, వేలేరు మండలం కూడా 2 గ్రామాలే కాబట్టి అక్కడ కూడా ఒక 5 మంది చేసి 45 మందితోటి ఇక్కడ పోటీ చేస్తే 42 మంది వచ్చి ముగ్గురు రాలే. 42 మందిలా ఎవరు మంచి ముగ్గులు వేసిండ్రు అనేటువంటి దాని మీద ఎవరు నిర్ణయించినా కరెక్ట్ గా రాజకీయ నాయకులు జోక్యం లేకుండా ముగ్గురు ఆర్డీఓలు, హుస్నాబాద్ ఆర్డీఓ, కరీంనగర్ ఆర్డీఓ, హుజురాబాద్ ఆర్డీఓ, ముగ్గురు ఆర్డీఓలు స్వయంగా ప్రతి ముగ్గు తిరిగి వాళ్ళు నిర్ణయం చేసినారు. ఇవాళ ఈ యొక్క మీకు బహుమతులు ఇవ్వడానికి 7 మండలాల్లో ఉన్న 173 గ్రామాల్లో